అసలు మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల పట్ల ఏ రోజైనా ఆలోచించారా? ప్రేమించారా? మీరు ఏదైతే పూజిస్తున్నారో, ఏదైతే మీరు అభిమానిస్తున్నారో మీ హీరోకి, ఏనాడైనా మీ కన్న తండ్రులకి ఏ రోజైనా హ్యాపీ బర్త్‌డే గాని, జన్మదిన శుభాకాంక్షలు గాని, కేక్ గాని, ఏదైనా వస్త్రాలు గాని, ఏదైనా ఏ రోజైనా తెచ్చిచ్చారండి? లేదు. అదే మీరు ప్రేమించే హీరోకి, మీరు పూజించే హీరోకి, అదే బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీలు కడతారు, పాలాభిషేకాలు చేస్తారు, ఇంగా ఏమేమో చేస్తారు. వీలైతే చేతులు కోసుకుంటారు, గొంతులు కోసుకుంటారు. ఇంగా ఏమేమో చేస్తారు. వారు మీకు మాదిరా? అసలు ఎవరు మీకు మాదిరి? ఎవరిని పెట్టుకుంటే మాదిరి బావుంటుంది, ఈ సమాజం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుందంటే ఒక ఆయనున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎలా అంటారా? ఒక హీరో ప్రాణాన్ని రక్షించాలా గాని, ప్రాణాన్ని కాపాడేలా గాని ప్రాణాలు తీయకూడదు. ఒక హీరో ఒక మనిషిని రక్షించాలే గాని చంపకూడదు. కానీ అసలైన హీరో, నిజమైన హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన మనందరి కోసము ప్రాణం పెట్టాడు. ఒక మనిషిని రక్షించాడు. ఆయన రియల్ హీరోగా మీరు ఈ రోజుల్లో మీరు చూడాలి.